వికారాబాద్ జిల్లా దోమ మండలం మోత్కూరు గ్రామంలో పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా పరిగి ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి హస్తం గుర్తుకు ఓటు వేసి గడ్డం రంజిత్ రెడ్డిని గెలిపించాలని కార్యకర్తలకు ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో పెద్ద ఎత్తున మైలారం, గోడుగూనపల్లి, పాలెపల్లి వివిధ గ్రామాల కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు మాలి విజయ్ కుమార్ రెడ్డి, సీనియర్ నాయకులు రాఘవేందర్ రెడ్డి, మైలారం ఎంపీటీసీ రాములు, స్థానిక గ్రామ నాయకులు ఆనంద్, షబ్బీర్, సర్దార్, గోపాల్, రాజు తదితరులు పాల్గొన్నారు. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాడు. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాడు. ఇప్పుడు 10 ఏళ్ల నుంచి అధికారంలో ఉన్నాడమ్మా. 10 ఏళ్ల నుంచి అధికారంలో ఉంటే 20 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి. 20 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి. మన ముఖ్యమంత్రి గారు ఎంపీగా ఉండ్రి మొన్న 4-5 నెలల కింద మల్కాజ్గిరి నుంచి. ఆయన పార్లమెంట్ లో అడిగిండమ్మా. ఏమని అడిగిందంటే, ఈ మోడీ ప్రభుత్వం ఎన్ని ఉద్యోగాలు ఇచ్చింది అని అడిగిండు. ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారంటే ఏం చెప్పారంటే, మోడీ ప్రభుత్వం 7,20,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పారు. 7,20,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పారు. అంటే 20 కోట్ల ఉద్యోగాలు ఇచ్చే దగ్గర 7,20,000 ఉద్యోగాలు ఇచ్చారంటే ఇది ఎంత పెద్ద మోసం. ఆ 7 లక్షలు కూడా ఎవరు అనుకుంటున్నారు? ఎవరో రిటైర్డ్ అవుతాడు. రిటైర్డ్ అయిపోతే ఇంకెవరికైనా ఇవ్వాల్సి వస్తుంది తప్పదు. అట్లా రిటైర్డ్ అయిపోయిన ఉద్యోగాలు తప్ప కొత్త ఉద్యోగాలు అసలు ఇవ్వలేదు. మనం ఇచ్చిన ఉద్యోగాలు ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, సమాజంలో వెనుకబడిన తరగతుల వాళ్లకు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మన రాజ్యాంగంలో పొందుపరిచిండు. రిజర్వేషన్స్ ఇవ్వాలి, అందరు కూడా సమానంగా అభివృద్ధిలోకి రావాలి అన్న ఉద్దేశంతోన రిజర్వేషన్లు ఇచ్చిండు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వాళ్లకు ప్రత్యేక హక్కులు కల్పించిండు. ఈ హక్కులు కల్పిస్తే ఈ మోడీ ఏమంటుండంటే, బీజేపీ వాళ్ళు ఈ రిజర్వేషన్ రద్దు చేస్తామంటున్నారు. రిజర్వేషన్ రద్దు చేస్తే ఎట్లా బతకాలి? పేదవాళ్ల పిల్లలు ఎట్లా చదువుకోవాలి? పేదవాళ్ల పిల్లలు ఎట్లా చదువుకోవాలి? మనం ఆలోచన చెయ్యాలి. ఇప్పుడు నరారు బిడ్డ బి ఫార్మసీ చదివింది. నా కాలేజీలో నేను ఉచితంగా సీట్ ఇచ్చిన. మల్లారెడ్డి కాలేజీలో మన రాముల కొడుకు బీటెక్ చదివిండు. ఆయన ఫీజు కట్టుకున్నాడు, డబ్బులు కట్టుకున్నాడు. కష్టపడి అప్పు చేసి డబ్బు కట్టుకున్నాడు. అట్లా రిజర్వేషన్ లో ఉద్యోగం వస్తుంది. రేపు పొద్దుగాల రిజర్వేషన్ తీసేస్తే ఆయన కొడుకుకు ఉద్యోగం రాదు. ఆయన పరిస్థితి ఎట్లా ఉందో మీకు తెలుసు. ఇప్పటి కూడా పేదరికంలో ఉన్నాడు. రిజర్వేషన్లు అవసరం ఇప్పుడు మనకి. ఇంకా ఈ రిజర్వేషన్లు తీసేస్తామంటున్నాడు మోడీ. మరి తీసేసే మోడీకి ఓటేస్తామా? రిజర్వేషన్లు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ పేదల గురించి ఇచ్చినటువంటి రిజర్వేషన్లు ఇవి.